హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్కి వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఒక నలుగురికి షేర్ అయితే చేయండి. ఈరోజు ఈ వీడియోలో పర్టికులర్గా స్టూడెంట్స్ గురించి నేను చేద్దాం అనుకున్నాను అండి. యూకే వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది, యుఎస్ వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది, యూకేకి యుఎస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే నాకు చాలా కామెంట్స్ వచ్చాయి యూకే గురించి కూడా వీడియో చేయమని. ఇంతకుముందు 2-3 వీడియోలు నేను యూకే గురించి చేశాను, పెద్దగా ఎవరు పట్టించుకోలేదు, అందుకని చెప్పి నేను చేయడం మానేసా. సో ఇప్పుడు నాకు నిన్న రిక్వెస్ట్లు చాలామంది పెట్టారు, యూకేలో ఎలా ఉంటుంది ఏంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది. దాని గురించి నేను వీడియోలో మాట్లాడతాను. మీరు మాత్రం కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి, నేను క్లారిటీగా డీటెయిల్డ్గా డిఫరెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇదేంటంటే, నిన్న ఒక కామెంట్ వచ్చింది. యాక్చువల్గా నేను పెట్టిన వీడియో థంబ్నెయిల్ గురించి నేను 99.9% నెగిటివ్ థంబ్నెయిల్స్ పెట్టను. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే డిఫరెన్స్ చెప్తా మీకు. నెగిటివ్ థంబ్నెయిల్ పెడితే లక్షలలో వ్యూస్ వస్తాయి అనమాట, లోపల మ్యాటర్ అంతా ఏముండదు, సుత్తి. పాజిటివ్ థంబ్నెయిల్ పెట్టి జనాలకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇస్తే 100లో కొట్టుకుంటా ఉంటుంది అనమాట, అది వ్యూస్ లేక. అంటే ఇప్పుడు మీరు చూడకపోయినంత మాత్రం నాకు వచ్చే నష్టం అయితే ఏం లేదు, కానీ ఏంటంటే సమ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి న్యూస్ చూస్తే నలుగురికి యూజ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. నెగిటివ్ థంబ్నెయిల్ పెట్టడానికి కారణం ఏంటంటే అట్రాక్టివ్గా ఓపెన్ చేస్తారు, లోపల ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనే ఉద్దేశంతో పెట్టాను. అలా చూస్తే మీకు చెప్తా, ఒక ఆయన ఉంటాడు, ఆయన నమస్తే నేను మీ ఏబిసి అని స్టార్ట్ చేస్తాడు. అంటే పేరు నేను చెప్పాను, కానీ ఒక్క 2-3 చిన్న జోక్ ఈ థంబ్నెయిల్స్ చెప్పేసి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఐ డోంట్ వాంట్ వేస్ట్ యూర్ టైం. ఇది మన బంగారం అంట, మోడీ అంట ఫ్లైట్లో లండన్ నుంచి తీసుకొస్తున్నాడంట, అదొక వీడియో. మోడీ నడుపుకుంటూ తీసుకొస్తున్నాడు అనుకుంటా. నెక్స్ట్ వీడియో థంబ్నెయిల్ ఏంటో తెలుసా? లండన్ నుంచి బయలుదేరిన విమానం హైజాకు, హుటాహుటిన అది లండన్కి మోడీ. మరి దీన్ని ఏమంటారు చెప్పండి? మరి దీంతో కంపేర్ చేస్తే నా థంబ్నెయిల్ చాలా బెటర్ కదా. మోడీ నడుపుకుంటా బంగారం ఫ్లైట్లో వేసుకొని తీసుకొస్తాడు. సరే, ఎనీవే, జస్ట్ ఫర్ ఫన్ పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ యుఎస్ గురించి చెప్తాను నేను. ఎవరైనా ఆస్పిరెంట్ స్టూడెంట్స్ యుఎస్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, స్టూడెంట్స్లో 2 రకాలు ఉంటారండి. నేను ప్రతిసారి చెప్తానే ఉంటా, ప్రాపర్గా చదువుకుని సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళు, పార్ట్ టైం జాబులు చేసుకుందాం అనుకునే వాళ్ళు. పార్ట్ టైం జాబులు చేసుకుంటూ మీరు లైఫ్ కంటిన్యూ చేయాలంటే అమెరికాలో పాసిబుల్ కాదు. అలాంటి వాళ్ళు అసలు వెళ్ళాలన్న ఉద్దేశం పక్కన పడేయటం బెస్ట్ ఇప్పుడు. సో మీరు జాబ్ కోసమే ఏదో ఒక రూట్ ఎత్తుకొని వెళ్దాం అనుకునే వాళ్ళైతే వెళ్ళకపోవడమే బెటర్. ఓకే, లేదు నేను జెన్యున్గా వెళ్ళి చదువుకుని మంచి జాబ్ చేసుకుంటాను అనే వాళ్ళకి యుఎస్ ఏంటంటే బెస్ట్ ప్లేసు, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. బట్ మీరు టాప్ యూనివర్సిటీలోనే చదివితే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో హైలీ స్కిల్డ్ అయినా ఉండాలి, లేదు స్పెషలైజ్డ్ స్కిల్స్ అయినా ఉండాలి. సో మనం ఏదన్నా జాబ్ కొట్టాలి ఇప్పుడున్న కాంపిటీషన్కి అంటే కంపల్సరీ కొంత డిఫరెంట్గా ఉండాలి. మనం మామూలుగా ఏదో 25 లక్షలకి ఏదో కోర్సు దొరికింది కదా అని జాయిన్ అయిపోతే జాబులు రావడం కొంత కష్టం. ఓపీటీలో ఉన్నప్పుడు మీకు జాబులు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఓపీటీ వాళ్ళని హైర్ చేస్తే వీళ్ళకి కొంత ట్యాక్స్ రిలీఫ్ అనేది ఉంది. H1B వాళ్ళని హైర్ చేస్తే ఎంప్లాయర్ గవర్నమెంట్కి ట్యాక్స్ కడతారు. బట్ ఏంటంటే ఓపీటీ ఏంటంటే ప్రాక్టికల్ ట్రైనింగ్, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు కదా. దానికి ఏంటంటే జనరల్గా గవర్నమెంట్ యూనివర్సిటీకి ఎలాగైతే ఫండ్స్ ఇస్తుందో దాని ప్రకారం ఏంటంటే వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు. అంటే దే ఆర్ నాట్ వర్కింగ్, నిజంగా జాబ్ చేయడం కాదు. ఓపీటీ అంటే ఏంటంటే యాక్చువల్గా దాని మీనింగ్ వచ్చేసి జస్ట్ వీళ్ళు చదువుకున్న చదువుకి తగ్గ ట్రైనింగ్ తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే ట్యాక్స్ వేవర్ అనేది ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి కంపెనీస్ ఎక్కువ ఓపీటీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి, ఎందుకంటే ట్యాక్స్ తప్పించుకోవచ్చు అన్న ఉద్దేశంతో. బట్ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఓపీటీ వాళ్ళు ఏదో ఒక రోజున H1కి అయితే కన్వర్ట్ కావాలి. మ్యాక్సిమం అంటే 1 year ప్లస్ టెమ్ అయితే 2 years 3 years కన్నా ఎక్కువ వెళ్ళలేరు. ఈ 3 yearsలో H1 అప్లై చేయాలంటే కంపెనీస్ కూడా కొంచెం భయపడుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ఏమన్నా లెక్కలో బొక్కలు బయటకు తీస్తారనే భయంతో
H1 స్పాన్సర్ చేయట్లేదు. ప్లస్ ఓపీటీ వాళ్ళకు కూడా సడన్గా H1 చేస్తాం అన్న కంపెనీలు కూడా సడన్గా మన H1B చేయట్లేదట. సో H1B చేయకపోతే ఆల్టర్నేట్ ఏం లేదు. ఎందుకంటే మీరు F1 అయిపోయిన తర్వాత 3 years వరకు జాబ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ 3 years లోపు మీ H1 పిక్ అవ్వకపోయినా, కంపెనీ వాళ్ళు చేయకపోయినా మీకు వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ అయితే లేదు. ఒకవేళ మీ టైం బాగుందండి, H1 వచ్చింది, ఫైన్, నో ప్రాబ్లం. మీరు మీ జనరల్గా 6 years మళ్ళీ తర్వాత గ్రీన్ కార్డు మీ ప్రాసెస్ మీరు ఏదైతే కంటిన్యూ చేసుకుంటారు. అది US స్టూడెంట్ వీసా ప్రాసెస్ అనమాట. కానీ దీంట్లో ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో యూనివర్సిటీ టాప్ ఉండి, స్కిల్ లెవెల్ టాప్ ఉండి, బుద్ధిగా చదువుకొని పార్ట్ టైం జాబ్ చేయకుండా మనము వెళ్ళింది చదువుకోవడానికి అని చదువుకుని మీరు వెళ్ళగలిగితే ప్రాపర్గా యుఎస్లో సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ ఐ ప్రిఫర్ యుఎస్. ఎందుకంటే మీకు పెద్ద ప్లేస్, మీకు ఒక స్టేట్ కాకపోతే ఇంకో స్టేట్లోకైనా జాబ్లు ఎత్తుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అక్కడ టెక్నాలజీ వైజ్గా యుఎస్ అడ్వాన్స్డ్ కంట్రీ. అన్నిటితో కంపేర్ చేస్తే చైనా తర్వాత యుఎస్ అడ్వాన్స్డ్ కంట్రీ టెక్నాలజీ వైజ్గా. కాబట్టి ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ ఓపెన్. జాబ్ చేసుకోవటానికి వీలైనంత వరకు ఆప్షన్స్ ఉంటాయి. కానీ మీరు జెన్యున్గా చదువుకునే థాట్లోనే వెళ్తే బెస్ట్. ఎందుకంటే చాలామంది మైండ్ సెట్ ఏంటంటే H1B వీసా వస్తుంది, వెళ్ళిపోదాము, కన్సల్టెంట్ ఉంటారు, వాడు ఉంటాడు, మనోడు ఉంటాడు, ఇలాంటి ఆలోచనలతో వెళ్ళే వాళ్ళంతా ఏంటంటే షార్ట్ కట్లోనే సైడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటివి ఏం పెట్టుకోకుండా మీ స్కిల్ మీద, మీ టాలెంట్ ఏదైతే ఉంటుందో పర్టికులర్ సబ్జెక్ట్ మీద, దాని మీద ఫోకస్ చేసి మీరు జాబ్ తెచ్చుకోగలను. అంటే ఒకటి డిపెండెన్సీ లేకుండా. ఎప్పుడైతే మీరు డిపెండెంట్గా మారతారో ఒకటి మీద, ఏ కన్సల్టెంట్ ఏజెంటో, ప్రతి చోట బెండింగ్ అనేది అలవాటు అయిపోతుంది. H1 వాళ్ళని కూడా చాలా మటుకు వీళ్ళు ఏంటంటే జనరల్గా వీసా ఉన్నప్పుడు ఏంటంటే భయపడుతూ ఉంటాం కదా, ఎక్కడ పీక్తాడో వీడు, ఎక్కడ క్యాన్సిల్ చేస్తాడో అని ఇట్లాంటి వాటికి భయపడుతూ ఉంటాం. కాబట్టి వాళ్ళు హైర్ చేసుకుని ఇష్టం వచ్చినట్టు ఆడిస్తారు అనమాట. అదే గ్రీన్ కార్డ్ వాళ్ళని, పాస్పోర్ట్ హోల్డర్ని ఆడిస్తారా? ఆడించలేరు. ఎందుకంటే వాళ్ళని హైర్ చేసుకోవాలంటే కంపెనీకి రూల్స్ చాలా ఉంటాయి, వాడిని తీసేయాలంటే కంపెనీకి రూల్స్ చాలా ఉంటాయి. వీళ్ళని ఈజీగా పీకచ్చు, ఈజీగా పెట్టుకోవచ్చు. అందుకని చెప్పేసి సో ఇది యుఎస్కి కనుక మీరు వెళ్ళాలంటే F1 తర్వాత ఓపీటీ 12 months, తర్వాత స్టెమ్ అయితే కనుక ఇంకొక 24 months ఎక్స్టెన్షన్ వస్తుంది. ఈ 3 yearsలో మీరు జాబ్ చేస్తూ మీరు మన H1 గురించి ట్రై చేసే ఛాన్స్ అయితే ఉంది. జెన్యున్ స్కిల్ సెట్ ఉంటే ఆబ్వియస్లీ జాబ్ అయితే వస్తుంది. పెద్ద కంట్రీ, పెద్ద ప్లేసు, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ ఓపెన్. నెక్స్ట్ యూకేకి వచ్చేటప్పటికి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం. ఇప్పుడు కనీసం రవి రావడానికి కూడా ఫీల్ అవుతున్నాడు, అట్లుంది పరిస్థితి యూకేలో. నో జాబ్స్ ఎట్ ఆల్. అసలు జాబ్స్ అనేవి లేదు, డెవలప్మెంట్ అనేది లేదు. ఈ కంట్రీలో ప్రజెంట్ ఏంటంటే ఎవడైనా సంపాదిస్తే వాడి దగ్గర ట్యాక్సుల రూపంలో బీభత్సంగా లాగేస్తున్నారు తప్ప, వాళ్ళ దగ్గర లాగి ఎవడెవడైతే ఇల్లీగల్గా గొడదూకొస్తున్నారో వాళ్ళందరినీ పెద్ద పెద్ద హోటళ్ళలో పెట్టి పోషిస్తున్నారు. సో ప్రస్తుతానికి ఇక్కడ జరిగేదైతే అది. యూకేకి రావడానికి రూట్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టూడెంట్ వీసా అప్లై చేసుకుంటారు కదా. స్టూడెంట్ వీసా అప్లై చేసుకున్న తర్వాత మీ కోర్స్ అయిపోయిన తర్వాత మీకు PSW, పోస్ట్ స్టడీ వర్క్ వీసా అని ఒక 2 years వీసా ఇస్తారు. ఆ వీసా ఇచ్చిన తర్వాత మీరు 2 years అయిపోయిన తర్వాత ఈ లోపు మీరు ఎంప్లాయ్మెంట్ ఎత్తుక్కుని మీరు మీ టాలెంట్ ప్రూవ్ చేసుకుని ఎవరి దగ్గర అయితే మీరు పని చేస్తున్నారో వాళ్ళు మీకు వీసా స్పాన్సర్ చేయాలన్నమాట. అంటే స్కిల్డ్ వర్కర్ వీసా, దాన్ని Tier 2 వీసా అంటారు. Tier 2 అంటే వర్క్ పర్మిట్. వర్క్ పర్మిట్ ఏంటంటే బేసిక్గా మీరు ఏ కంపెనీలో అయితే పని చేస్తారో ఆ కంపెనీ మీద ఆ వర్క్ పర్మిట్ 5 years ఉంటుంది. మీరు కనుక జెన్యున్గా 5 years అదే కంపెనీలో పర్ఫెక్ట్గా పనిచేసినట్టుంటే మీరు మళ్ళీ తర్వాత ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్ అంటే PR, పర్మనెంట్ స్టేటస్ అప్లై చేసుకోవచ్చు. చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే H1Bకి దీనికి, H1Bలో మీరు మన వేరే కంపెనీ మారినప్పుడు ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే వర్క్ పర్మిట్ మీరు ఏ కంపెనీ మీద అయితే ఉంటారో కొత్త జాబ్ ఎత్తుకుని వేరే కంపెనీ వాడు మీకు మళ్ళీ వర్క్ పర్మిట్ చేసి వాడి దగ్గరకు మళ్ళీ షిఫ్ట్ చేసుకోవాలంటే అంత ఈజీగా చేయరు. ఎందుకు చేయరు అంటే క్లారిటీ ఇస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మీకు Tier 2 స్పాన్సర్ చేయాలి అంటే ఇక్కడ అమెరికాలో కాదు మెడికల్. ఇక్కడ మెడికల్ ఏంటంటే NHS అని నేషనల్ మెడికల్ అనేది ఉంటుంది అనమాట.
సో మామూలుగా సిటిజన్స్ కానీ పిఆర్ ఉన్న వాళ్ళకి కానీ లోకల్స్ కానీ ఎవరికైనా సరే మెడికల్ ఫ్రీ ఇన్ ద సెన్స్ దానికి మనం శాలరీలోంచి వేరేదేదో కడతామో అది నేను తర్వాత చెప్తాను మీకు. యాజ్ యూజువల్గా జనరల్ రూల్ ఏంటంటే స్కూల్స్ మెడికల్ ఫ్రీ. బట్ మీకు ఎవరైనా స్పాన్సర్షిప్ ఇవ్వాలి అంటే 3 years అంటే ఎవ్రీ ఇయర్ 1100 pounds యాజ్ ఆఫ్ నౌ. ఇవన్నీ మీరు కరెక్ట్గా చెప్పాడు కదా అని లెక్కలు చెప్పండి, నేను జనరల్గా చెప్తున్నా. ఇవి ఇప్పటికైనా మారచ్చు, రేపు మారచ్చు, ఎల్లుండి మారచ్చు, చెప్పలేము. జనరల్ క్యాల్కులేషన్ నేను చెప్తున్నాను నేను. సో 1100 pounds వచ్చేసి మీకు ఆ పర్టికులర్ ఇయర్కి మెడికల్ దానికి కట్టాలి, నేషనల్ ఇన్సూరెన్స్కి. తర్వాత 3 years కట్టాలి అలాగా, అంటే 3300 pounds అలాగా టైమ్స్ అదే 3 years 3300 pounds ప్లస్ 1000 పర్ యానం అప్లికేషన్ ఫీజు ఒకటి కట్టాల్సి వస్తుంది. సో 3300 ప్లస్ 1000 ప్లస్ ఒకవేళ మీరు ఎవరితోనన్నా ఏజెన్సీతో గనక ఈ వర్క్ పర్మిట్ చేయించుకుంటే వాళ్ళు ఛార్జ్ చేసే ఫీజు ప్లస్ ఇంకా ఎక్సెస్ ఏమన్నా ఉంటే అవన్నీ కట్టాల్సి వస్తుంది అనమాట. ఇదంతా అమౌంట్ మీకు ఎవరైతే వీసా చేస్తారో వాళ్ళు కట్టాలి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే, మీరు ఒకవేళ కన్సల్టెంట్ తోటి ఈ వర్క్ పర్మిట్ చేయించుకున్నారు అనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే జాబ్ లేకపోయినా సరే వీసా చేయించుకుంటారు. ఎందుకు అంటే ఉండి జాబ్ ఎత్తుకోవచ్చు అని. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఒక్కసారి వర్క్ పర్మిట్ చేయడం స్టార్ట్ చేశారంటే 35,000 సంథింగ్ ఏదో శాలరీ పర్ యానం ఉంటుంది. ఎవ్రీ మంత్ 1100 అరౌండ్ 1100 pounds అనుకుంటా. మీరు గవర్నమెంట్కి తిన్నా తినకపోయినా ట్యాక్స్ కట్టాల్సిందే. నాకు తెలిసి టైర్ 2 మీద వచ్చిన వాళ్ళు చాలామంది సూపర్ మార్కెట్లలో పని చేసుకుంటా ఈ 1100 కడుతున్నారు, ఐటీ జాబులు రాక. ఎందుకు రాలేదు అని చెప్తాను. సో ఎవ్రీ మంత్ మీరు 1100 ఎంప్లాయర్కి ఇస్తే ఎంప్లాయర్ ట్యాక్స్ మెయింటైన్ చేస్తాడు. అది టైర్ 2 పరిస్థితి. జెన్యూన్గా మీ స్కిల్ బాగుండి మిమ్మల్ని కనుక కంపెనీ కనుక పికప్ చేసి మీకు వర్క్ పర్మిట్ చేస్తే యు ఆర్ వెరీ లక్కీ పర్సన్. హ్యాపీగా 5 ఏళ్ళు అందులో పని చేసుకోండి. తర్వాత ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్, ఆ తర్వాత బ్రిటిష్ పాస్పోర్ట్, ఆ కరంతా వేరే ఉంటుంది. ఓకే, సో వీళ్ళకి ఎందుకు జాబులు రావట్లేదు అనేది ఏంటంటే, ఇప్పుడు టైర్ 2 అనేది ఎవరి పేరు మీద అయితే ఉంటుందో ఆ కంపెనీలోనే మీరు పనిచేయాలి, వేరే కంపెనీకి చేయడానికి లేదు. సో ఒకప్పుడు ఏంటంటే హైలీ స్కిల్డ్ మైగ్రేషన్ అనేది HSMP వీసా అని ఒకటి ఉండేది యూకేకి. ఇక్కడికి వచ్చి అందరూ ఇష్టం వచ్చినట్టు జాబులు చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు. అప్పుడు స్టూడెంట్స్ HSMPలో అప్లై చేసుకున్నారు. దానివల్ల ఏంటంటే మీరు ఎక్కడైనా జాబులు చేసుకోవచ్చు. 4 years 5 years తర్వాత ఆబ్వియస్లీ మీకు ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్, ఆ తర్వాత పాస్పోర్ట్. కానీ ఈ కంపెనీస్ మీద ఎవరైతే వచ్చారో, ఇప్పుడు విప్రో, TCS అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో, వాళ్ళు ఏంటంటే కంపెనీ మీద ఇక్కడికి వస్తారు కదా. అమెరికాకి అయితే L1 వీసా మీద ఎలా అయితే వెళ్తారో, ఇక్కడికి కంపెనీ వర్క్ పర్మిట్ మీద వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ కన్వర్ట్ అవ్వడానికి ఉండదు. వాళ్ళు కంపల్సరీ ఇండియా వెళ్ళాలి, ప్లస్ 1 year 6 months బ్రేక్ తీసుకోవాలి. ఆ బ్రేక్ కూడా ఎందుకు అంటే, మీరు ఒక 4 years ఇక్కడ ఉన్నారండి కంపెనీ TCS వర్క్ పర్మిట్ మీద, 5 years తర్వాత మీరు వర్క్ పర్మిట్ ఉన్నాం కదా PR అప్లై చేసుకుంటా అని అనుకుంటారేమో. 4 years తర్వాత ఈ కంపెనీ కూడా లాగేస్తాడు వెనక్కి. మీరు మళ్ళీ 6 months క్యాప్ తీసుకుంటారు అక్కడ, 6 months 1 year తర్వాత మళ్ళీ వచ్చారనుకోండి, అప్పుడు మీరు పిఆర్కి ఎలిజిబుల్ అవ్వరు అనమాట. ఈ ఎలిజిబిలిటీ కట్ చేయడం కోసం పెట్టినటువంటి గ్యాప్ అనమాట అది. ఓకే, సో అది స్టూడెంట్కి వచ్చేసి యూకేలో ఉండేటువంటి రూలు. ప్లస్ యూకేలో మెయిన్ ఇక్కడ టెక్నాలజీ అనేది అంత డెవలప్మెంట్ ఏం లేదు, బిజినెస్లు అనేవి ఏమి లేవు. యూకే ఏంటంటే బేసిక్గా ఫైనాన్సు, ఎకనామిక్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం టాప్. ప్లస్ మీరు చదవాల్సింది టాప్ యూనివర్సిటీలో, ఆక్స్ఫర్డు, కేంబ్రిడ్జు, లండన్ స్కూల్ ఆఫ్ కామర్సు, ఇలాంటివి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఇంపీరియలు, వీటికి లిస్ట్ ఎవరికైనా కావాలంటే చెప్పండి. నేను టాప్ యూనివర్సిటీస్ ఏంటి, ఏ టాప్ యూనివర్సిటీలో ఏ కోర్సులు బాగుంటాయి అనేది నేను చెప్తాను నేను. బట్ మీరు ఎవరైనా కంప్యూటర్ సైన్స్ చదవాలనుకుంటున్నారు, లేకపోతే మాస్టర్స్ ఇంజనీరింగ్ అదో ఇదో అనుకుంటే ఈ కంట్రీ డొల్లా అండి. ఇక్కడ ఏం ఇంజనీరింగ్లకి, మాస్టర్లకి, ఐటీలకి ఏం లేదు. ఉన్న ఐటీ వాళ్ళు జాబులు లేక కొట్టుకుంటున్నారు. ఎందుకు అంటే రీసెంట్ పాస్ట్ ఒక 2.5-3 years బ్యాక్ నుంచి ఈ టైర్ 2 వాళ్ళు 25 లక్షలు కట్టి 30 లక్షలు కట్టి ఇష్టం వచ్చినట్టు వీసాలు చేయించుకొని ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే జాబులు అప్లై చేసేటప్పుడు
సివిలో మన జాబ్ అడ్వర్టైజ్మెంట్లో ఏదొస్తే దాన్ని కాపీ చేయడం, సివిలో పెట్టడం, పంపించడం. సో ప్రాబ్లం ఏమైతుంది అంటే జెన్యున్గా చెప్పాలంటే ఒకడు ఒక జాబ్ అనౌన్స్ చేస్తే వాడికి 1000 అప్లికేషన్స్ వస్తున్నాయి. ఈ 1000లో ఎవరు సిటిజన్స్, ఎవరు పర్మనెంట్ రెసిడెన్స్, ఎవరికి జెన్యున్గా టాలెంట్ ఉంది, లేకపోతే ఎవరు అసలు వీళ్ళందరిలో ఫిల్టర్ చేస్తే ఎవడు మనకి పనికొస్తాడు, ఇవన్నీ వాడికి తెలుసుకోవడానికి 1000 అప్లికేషన్స్లో ఎట్లా ఫిల్టర్ చేస్తాడు? కష్టం కదా. అందుకని వాడు దాంట్లోంచి లాటరీ కొట్టినట్టు ఒక 5, 10 తీస్తున్నారు. ఇప్పుడు జనరల్గా మొన్న దాకా ఏం చేసేవాళ్ళు అంటే ఒక సాఫ్ట్వేర్ టూల్ ఉండేది. ఆ టూల్ తోటి వాడికి కావాల్సిన స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ మన సివిలో ఉందా స్కాన్ చేసేది ఆ టూల్. ఇప్పుడు ఏమైతుందంటే జనాలు తెలివి మీరి జాబ్ డిస్క్రిప్షన్లో వాడు ఏమైతే పెడతాడో అవన్నీ కాపీ అండ్ పేస్ట్ పెడుతున్నారు స్కిల్స్. అప్పుడు 1000కి 1000 సివిలు వాడికి అన్ని ఓకే అనే వస్తాయి కదా. అక్కడ ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకని ఏంటంటే జెన్యున్ పీపుల్కి, టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ జాబులు రావడం ప్రస్తుతం కష్టంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీలో గ్రోత్ లేదు, ఎందుకంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ లేవు, ఐటీ ఇండస్ట్రీస్ లేవు. ఇక్కడ ఏమన్నా ఉన్నాయి అంటే చిన్న చిన్న మెయిన్ బిల్డింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఐర్లాండ్లో చూసుకుంటే మీకు అమెరికాలో జరిగే బోర్డెడ్ కంపెనీస్ బిల్డింగ్ అన్ని ఐర్లాండ్ నుంచి వెళ్తాయి. ఐర్లాండ్లో ఉన్నాయి కంపెనీస్, మళ్ళీ జర్మనీలో ఉన్నాయి కంపెనీస్, ఆటో ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో యూరోప్లో కొన్ని చోట్ల ఇప్పుడు అలా ఫ్రాన్స్ ఉంది, ఎకనామిక్స్ కానీ ఫైనాన్స్ కానీ టాపు. అలా కొన్ని కంట్రీలు కొన్నిటికి టాపు. యూకే మీరు ఎకనామిక్స్ కానీ లేకపోతే ఎంబీఏ కానీ ఇలాంటి ఆర్ట్స్ అండ్ రిలేటెడ్ కోర్సులు అది కూడా టాప్ యూనివర్సిటీలో చదివితే డెఫినెట్గా మీరు మంచిగా మీకు పికప్ అవుతారు, ఇంటర్న్షిప్ వస్తుంది. ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాత జాబ్ ఆటోమేటిక్గా వస్తుంది, వాళ్ళు తీసుకుంటారు. అది కూడా స్కిల్ ఉండాలి. ఇంపార్టెంట్ ఏంటంటే డబ్బులు సంపాదిద్దాం పార్ట్ టైము అనుకుని రామకండి. ఇది క్లారిటీగా చెప్తున్నా. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఈజీగా తెలియదు. మన స్టూడెంట్స్ రోజుకు 100 మందిని చూస్తాను నేను రోడ్ల మీద సైకిళ్ళు దొక్కుకుంటే డెలివరీలు చేసుకుంటున్నారు. చదువుకోవడానికి రాలే వాళ్ళు, చదువు వంకతోటి ఈ కంట్రీలోకి వచ్చారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఇండియా పంపించుకుంటున్నారు. ఇండియాలో వీలైనంత వరకు జమ చేసుకుంటూ ఉంటారు, ఎల్లగొట్టినాడు వెళ్ళిపోతాడు. కానీ మీరు ప్రాపర్గా చదువుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం అలా కాకుండా మంచి టాప్ యూనివర్సిటీ చూసుకోండి. టాప్ యూనివర్సిటీలో ఏ కోర్స్ బాగుంటుంది చూసుకోండి. సో యూకే మాత్రం నేను చెప్పాను కదా మీకు ఐటీ సైడ్ కానీ వీటికి మాత్రం ఆటో ఇండస్ట్రీ కానీ ఇలాంటి వాటికి అయితే లేదు. సో ఇది యూకేకి యుఎస్కి ఉన్న డిఫరెన్స్. చిన్న క్విక్ రీక్యాప్ ఇస్తాను నేను. యుఎస్ F1 వీసా, తర్వాత 1 year ఓపీటీ, తర్వాత 2 years స్టెమ్ ఓపీటీ ఇఫ్ యు ఆర్ ఇన్ స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్లో ఉంటే. ఓకే, ఈ 3 years తర్వాత మీకు H1 కనుక పిక్ అయిపోతే ఆబ్వియస్లీ మీ లైఫ్ డిఫరెంట్ వేలో వెళ్ళిపోతుంది. యూకేకి వచ్చేసి మీకు స్టూడెంట్ వీసా తర్వాత PSW, అది 2 years ఇస్తారు. తర్వాత మీకు ఏదైనా మన కంపెనీ కనుక పిక్ చేసుకుంటే వర్క్ పర్మిట్ అప్లై చేస్తే యువర్ సెటిల్డ్. కన్సల్టెన్సీ ద్వారా మీరు వర్క్ పర్మిట్ అప్లై చేసుకుంటే జాబ్ రావడం మాత్రం అసాధ్యం. నేను చెప్తున్నా, ఏ కంపెనీ వాళ్ళు కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు స్పాన్సర్షిప్ మీకు కావాలా అని. జాబుల్లో ఎస్ అన్నామంటే కథ మీ అప్లికేషన్ వాటి చూడరు. సో ఇది రూట్ అనమాట. ఇంకొక చిన్న ఇదేంటంటే జనరల్గా మన వాళ్ళు బీభత్సంగా సిస్టమ్స్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. అందుకనే మనకి దరిద్ర పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు ఏంటంటే యూకేలో స్టూడెంట్ ఎవరైతే వస్తారో వాళ్ళు చదువుకుంటుంటే వాళ్ళ మీద డిపెండెంట్ ఎవరైతే వస్తారో వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళు అనమాట. సో ఆ రూటుని మన వాళ్ళు బీభత్సంగా మిస్యూజ్ చేసుకొని ఏదో ఒక చెత్త యూనివర్సిటీలో వైఫ్ జాయిన్ అవుతుంది, హస్బెండ్ ఏమో ప్రాపర్ దీని మీద వస్తాడు, వీసా మీద, డిపెండెంట్ వీసా మీద ఐటీ జాబ్ చేసుకుంటా అలా నడిపిస్తూ అలాగా నడిచింది. ఈ విషయం గవర్నమెంట్కి తెలిసి వాళ్ళు ఏం చేశారంటే డిపెండెంట్స్ని క్యాన్సిల్ చేసి పడేశారు. అంటే ఇప్పుడు స్టూడెంట్కి డిపెండెంట్కి జాబ్ చేసే ఛాన్స్ అయితే లేదనమాట. వస్తే ఏమన్నా వచ్చి 2-3 నెలలు ఉండిపోవచ్చేమో కానీ ఇంకా స్టూడెంట్ డిపెండెంట్గా జాబ్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఇప్పుడు అది 2022 నుంచి అనుకుంటా స్టార్ట్ అయింది. సో కాబట్టి ఏంటంటే మీరు ఎవరైనా ఇలాంటి ఆలోచనలు, అంటే చాలామంది చేసే ఆలోచన అది, నేను జాయిన్ అయితే స్టూడెంట్గా నువ్వు డిపెండెంట్గా జాబ్ చేసుకో, మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత PR వచ్చాకో లేకపోతే అప్పుడు ఈ కోర్సులు మానేయటమో లేకపోతే వీళ్ళు ఏదో ఒక కోర్సుల్లో ఎన్రోల్ అవుతా మెయింటైన్ చేయటం ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రెసెంట్ ఆ సిచ్యువేషన్ అయితే లేదు. ఓకే,
అది ఫ్రెండ్స్ యూకేకి యుఎస్కి ఉన్న డిఫరెన్స్. సారీ వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువైనట్టుంది, నేను చాలా క్లారిటీగా డీటెయిల్గా అన్ని చెప్పాలని చెప్పాను. మీకు ఇంకా కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. యూరప్కి సంబంధించి నేను షార్ట్లీ ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే ఈ యూరప్ గురించి నేను ఒక పెద్ద ఎంబీబీఎస్ ఎలా చదవాలి యూరోప్లో అనేది ఒక లెంగ్తీ వీడియో ఒకటి చేశానండి. 100 మంది కూడా చూడలేదు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను దాంట్లో. నా ఛానల్లో ఉంటుంది, ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూసుకోండి. సో అందుకని చెప్పి నేను ఈ యూరోప్ గురించి చేయడం మానేశాను. సో మీకు ఎవరికైనా ఏమైనా కావాలంటే మాత్రం మెన్షన్ చేయండి, చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.